వెల్కమ్ టు డెక్కన్ టీవీ మైక్ అండ్ వోకల్ విత్ రింగ్ సైదుల షోకు స్వాగతం. పల్లె పాటలను తన గొంతులో నింపుకొని తెలంగాణలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని పాట కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన కష్టాన్ని నమ్ముకుంటూ పాటల ప్రయాణం కొనసాగిస్తున్న ఒక ప్రత్యేకమైన అతిథి ఈరోజు మనతో పాటు ఉన్నారు. అంతేకాదు తెలంగాణలో జానపదాలను అందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తున్నటువంటి దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ఆటా పాట ద్వారా 3వ బహుమతిని కైవసం చేసుకొని ఆ దాంట్లో వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని జానపద గాయని నుంచి సినిమా నేపథ్య గాయనిగా ఎదుగుతున్నటువంటి అనుష గారు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడుకుందాం. చెల్లి నమస్తేరా. నమస్తే అన్న. అడగగానే ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంటే నీకున్నటువంటి టాలెంట్ చాలా గొప్పది. అందుకని నిన్ను ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగి పిలిపించుకున్నాం. చాలా గొప్ప టాలెంట్ నీది. సో మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు అంటే మనం చర్చించుకునే ముందు మాటతో చర్చించుకునే ముందు ఒక అద్భుతమైన పాటతోటి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్గా నన్ను ఈ డక్కన్ టీవీకి పరిచయం చేసిన సైదులన్న గారికి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి పట్నం వరకు వచ్చిన పాటల కోసం ఇంకా ముందుకు వెళ్తానే ఉంటా. మీకోసం గద్దర్ తాత పాట ఒకటి వాడదామని. సూపర్ అమ్మా, పాడేసి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. చెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి, చెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి. చెత్త బుట్టలెత్తుకొని ఓలచ్చ గుమ్మడి, చెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి. కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా జయకంది ఓలచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. బా, అద్భుతమైన పాట అమ్మా. నిజంగా కూడా ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో కానీ పల్లె ప్రాంతాల్లో కొంచెం హైదరాబాద్ నగరానికి వస్తే కొంత ఆడపిల్లలు గొప్పవారు, వాళ్ళని చదివించాలి చేయాలని ఉంటుంది. కానీ మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే ఒక గుండె బరువుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు గద్దరన్న ఏదైతే అనుకోని పాట రాసిండో ఈరోజు కూడా అదే కొనసాగుతుంది. దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ ఇటువంటి పాటను నువ్వు ప్రజల్లోకి తీసుకుపోయి జనాలను ఖచ్చితంగా చైతన్యవంతం చేయాలరా. చాలా అద్భుతంగా పాడినా. ఓకే అమ్మా, ఓకే. ఇప్పుడు నువ్వు మీ ఊరు, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చినావు అనేది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం నీ పరిచయం. డక్కన్ టీవీకి ప్రధానంగా చెప్పుకున్న నమస్కారం. నా పేరు అనుష, గాదరి అనుష, నల్గొండ జిల్లా కురంపల్లి గ్రామం, కనగల్ మండలం నుంచి వచ్చాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచే పాటలు పాడేదా, లేకపోతే నీకు పాటలు ఎట్లా అబ్బినాయి? నీ బాల్యం ఎక్కడ నడిచింది? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే పాటలు పాడేదన్నా. ఇక స్కూల్లో ఇట్లా వచ్చి ఇప్పుడు కళాకారులు వచ్చి పాటలు పాడి అవి నేను కూడా వాళ్ళతో పాడాను. కానీ అన్న ఒక పాట పాడుతున్నా ఒక పాట పాడుతున్నా అంటే దాసెల్లా అని అంటే ఫస్ట్ పాట పాడినా పుట్టన్న. ఫస్ట్ ఏం పాట పాడినావు? నా సిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలెరు వాళ్ళు దున్నినానయ్యో. నేను కన్నా వాళ్ళకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎట్లా కొట్టం కాడికి చేరువయ్యాను, దొరగారి ఎట్లా కొట్టం కాడికి చేరువయ్యాను. అంటే అప్పుడు ఏ తరగతి చదువుతున్నావు నువ్వు? నేను అప్పుడు 4th క్లాస్ అన్న. ఎక్కడ? నల్గొండ డైట్ స్కూల్లో. మీ ఊర్లోనా? అంటే నల్గొండ డిస్టిక్. అప్పుడు నల్గొండలో ఉంటుండే, పల్లెటూరు నుంచి అక్కడ ఉంటుండే. నల్గొండ టౌన్ లో ఉండేది. హాస్టల్లోనా లేకపోతే ఇంటి దగ్గర నుంచి? లేదు, అమ్మ వాళ్ళు కూడా అక్కడ. ఓకే. ఏం చేసేది అమ్మ నాన్న? ఏం పని చేసేది? డాడీ ఆర్టీసీ డ్రైవర్, మమ్మీ హౌస్ వైఫ్. ఓహో, సూపర్. అంటే అమ్మ కానీ డాడీ కానీ ఎవరికైనా పాటలు వచ్చేదా? అంటే మమ్మీ పాడుతుందని తెలుసు, కానీ నేను ఈ ఫీల్డ్కి వచ్చినాక నేను కూడా పాడతా పాటలు అంటది. అంటే వెనకటి నుంచి నేను పాడుతుంటే ప్రతి ఒక్క పాట అమ్మ ఇది నేను చిన్నప్పుడు పాడిందే, నేను కూడా పాడినా, కాబట్టి ఇప్పుడు గొంత వస్తలేదు అంటది. అంటే
కొద్దిమంది చాలా మందికి ఇది వారసత్వంతో వచ్చిన పాటలు, వారసత్వంగా ఉంటే పాటలు అంటారు. అట్లా మీ పాటలు అంటే మా ఫ్యామిలీలో ఎవరు ఎవరు లేరు లేరు. ఎవరు లేరు, మ్మ్. నేనే ముందుకు వచ్చిన. ఓకే, స్కూల్లో నుంచి స్టార్ట్ చేసిన పాటలు స్కూల్లో నుంచే ఎవరన్నా ఎంకరేజ్మెంట్ చేసేదా నిన్ను? మా తెలుగు గురువు గారు మ్మ్. అమ్మో మస్తు ఎంకరేజ్ చేసేది. మ్మ్. ఇక స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ అయినా కూడా నా దగ్గర సాంగ్స్ లేకపోతే మ్మ్. అనుషదారా దావిడ్డా నీకు పాటిస్తుందా, పాడదురా. ఆ. ఒక రోజు ఏడ్చిన రోజు ఉందన్న, నేను పాట లేదు నాకంటే ఇంకొక అమ్మాయి మంచిగా పాడదు, ఆ. నేను పాడతానే ఆమె వేరే పాట తీసుకొచ్చుకొని ముందర ప్రాక్టీస్ చేస్తుంది, ఆ. నా దగ్గర పాట లేదు, నాకు అక్కడ గొంతుంది. ఆ. ఏం చేయాలనే టైంలో ఆ టైంలో తెలుగు గురువు గారు మధుసూదన్ రెడ్డి సార్, ఓకే, ఇప్పటికీ గుర్తుంది, మ్మ్. పాట ఇచ్చి మధుసూదన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నా కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుష కోరుకుంటుంది. చక్కటి పాటనిచ్చి ఆమెను గాయనిగా నువ్వు తయారు చేసినందుకు. ఓకే. మ్మ్. ఏం పాట ఇచ్చేది సార్ ఒకవేళ పాటలు ఇస్తే? అంటే ఇంకా 10th క్లాస్ వాళ్ళు వెళ్తుంటే మ్మ్. వాళ్ళ పేర్ల మీద ఇట్లా వాడతారు కదా సార్. ఆహా. వచ్చా అట్లా నీకు పేర్ల మీద పాడే జనరల్ గా అంటే సారు వీడ్కోలు పాట? వీడుకోలు పాట ఒక పాట రాసి మ్మ్. ఆ రోజు మొత్తం కూర్చోబెట్టి సాయంత్రం ప్రోగ్రామ్ ఆ. ఆ రోజు మొత్తం కూర్చోబెట్టిండు, ఆ. తిండి తినిపించిండు, ఆ. సారే తెప్పించు. సారే తెప్పించిండు. ఆ. అంటే నువ్వు స్కూల్లో భోజనం చేయదు ఇవాళ వరకు నేను తినిపిస్తా నీకు అని. అంటే ఏ క్లాస్ లో ఉన్నావు అప్పుడు నువ్వు? అప్పుడు 8th 8th లో ఉన్నావు. అంటే ఈ 6th 7th లో ఎటువంటి పాటలు పాడేది నువ్వు? 6th 7th ఇక ఇంట్లోనే వాడుకునేది అన్న, స్కూల్లో వాడకపోయేది. స్టేజ్ మీద అసలే. ఇంకా 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన స్కూల్లో వాడటం. ఓకే, మొట్టమొదటి నువ్వు స్టేజ్ మీద వాడిన పాట? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంగా పుట్టెనని అమ్మ దష్టదన్నంటున్నారా, ఈ పాడు లోకంలో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదన్నంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. సూపర్ అమ్మా, సూపర్. చాలా అస్సలు అంటే మధుప్రియ పాడడం ఎక్కడో పాడడం ఒక ఎత్తు అయితే, నువ్వు పాడడం ఆ టైంలో పాడడం నిజంగా అక్కడున్న అంటే ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ అక్కడ ఉన్న టీచర్లు కానీ అంటే ఆ రోజు నువ్వు పాడిన పాటకు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారని నువ్వు అనుకుంటున్నావు? టీచర్స్ అయితే ఇక కన్నీళ్ళు పెట్టుకురు సార్. ఆ. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఆ రోజు స్కూల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ. మమ్మీ నాకు తెలియకుండా వచ్చి బయట గేట్ బయట నిలబడి ఏడ్చిందంట. ఆహా, నీ పాట వినడం కోసం? అంటే నేను మమ్మీకి చెప్పిన అమ్మాయి అలా నేను బల్ల పాట పాడతానే అన్నా. ఆ. అరే ఏం పాట పాడతారు నా బిడ్డ అని నేను వచ్చి చూసి ఆడ ఇట్లా పట్టుకొని గుక్కలు పట్టుకొని ఏడుస్తుందంట. ఓకే. ప్రోగ్రామ్ అయిపోగానే వచ్చి ఎత్తుకుంది సార్ నన్ను, వచ్చేసింది ఇంటికి? డైరెక్ట్ వచ్చేసింది, ఆ. ఇంత ముద్దుగా పాడుతుంది నా బిడ్డ అని. ఆ. మస్తు అనిపించింది. ఆ రోజు నుంచి నేను పెద్ద సింగర్ని కావాలి. సూపర్. అయితే ఈ పాటలన్నీ కూడా ఎక్కడో విని నేర్చుకున్నావు? విని నేర్చుకోవడం తప్ప నీకు విని నేర్చుకోవడం ఎక్కడ ఎప్పుడు 10th క్లాస్ దాకా పాడుకుంటూనే వచ్చినావు. ఇంకా ఫస్ట్ ప్రైజ్లు కూడా వచ్చేదా? కాంపిటీషన్స్ పెట్టేది, కాంపిటీషన్ లో ఎప్పుడు మనమే నెగ్గేది. ఎటువంటి పాట పాడితే నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది? ఎటువంటి అంటే సందర్భాన్ని బట్టి ఒక పాట పాడేది. ఓకే. ఆ టైంలో ఇంకా వెనకట ఉండే కదా సార్, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, ఇలాంటి పాటలు. ఓకే. ఈ పాట రాసింది ఎవరు తెలుసా? తెలియదు. జయరాజ్ గారు. నా చిట్టి చేతులు రాసిన పాట ఎవరో తెలుసా? తెలియదు. అంటే చాలా మందికి గాయకులు ఏం చేయాలంటే ఆ పాటల రచయితలు ఎవరో తెలుసుకుంటే వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు కూడా చాలా ఇదవుతారు. నా చిట్టి చేతులు రాసిన అని చింతల యాదగిరి, అంటే దరిదాపు ఆ పాట రాసి 30 సంవత్సరాల పైన అవుతుంది, 30 ఏళ్ళు నిండిపోయినాయి ఆ పాటకు. అంటే మన తెలంగాణ ప్రాంతంలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పాట బాలకార్మిక వ్యవస్థ మీద చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. అంటే అప్పుడు ఉన్నటువంటి వెనకటి కాలంలో చాలామంది మగపిల్లల్ని జీతాలు ఉంచేటప్పుడు. సో అట్లా ఆయన చింతల దగ్గర రాసి. సో 8వ తరగతిలో పాట పాడిన అద్భుతంగా ఉంది. మరి నువ్వు మండల స్థాయిలో కూడా పాటలు పాడేదా? మరి అప్పుడు కాంపిటీషన్లో పెట్టేదా మీ స్కూల్? కాంపిటీషన్స్ లేవన్నా. ప్రైజ్ ఎప్పుడు వచ్చేది మరి స్కూల్లోనేనా? జెండా వందనాలు. జెండా వందనం దేశభక్తి గీత ఏం పాడేది ఒక మంచి పాట?
దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే. సూపర్ అమ్మా, సూపర్. అబ్బబ్బబ్బ, సినిమా పాటలు ఎంత అద్భుతంగా పాడుతున్నావు. అంటే జనరల్గా సామాజిక చైతన్య గీతాలు గద్దెరన్నతోటి పాటలు స్టార్ట్ చేసినాను. అంటే ఇక సామాజిక చైతన్య గీతాలే పాడుతున్నావు అనుకున్నావు. మరి జానపద పాటలు పాడాలని నీకు ఎట్లా అనిపించింది? ఎప్పుడు వచ్చింది థాట్? ఇక చిన్నగా ఉన్నప్పటి నుంచే అన్న, ఇక పాటలు పాడుతుంటే, ఆ అవ్వ పాడుతుంటే, ఈ అవ్వ పాడుతుంటే, ఊళ్ళలో పోతాం కదా అన్న, ఇక వాళ్ళే చిలిపి పాటలు పాడేది. ఓకే, పాటలు ఇప్పుడు సినిమా పాటలతో పాటు ఈ పాటలు కూడా అద్భుతంగా సామాజిక చైతన్య గీతాలు కూడా అద్భుతంగా పాడుతున్నావు కదా. ఈ జానపద పాటలు పాడడం ఎట్లా అలవాటు అయింది నీకు? ఎట్లా అబ్బింది? ఇక చిన్నప్పటి నుంచి అంటే ఇక మధుప్రియాక పాటలు, గద్దర్ తాత పాటలు పాడుకుంటూ వచ్చిన, ఫోన్ లో వచ్చిన కాడి నుంచి ఇంకా ఫోన్ లో చూసి నేర్చుకోవడం చేసిన. జానపద పాటలను ఫోన్ లో చూస్తా. ఏదో ఒకసారి ఏదన్నా పాట, మంచి పాట, ఒక చిలిపి పాట పాడదాం. పాడు. జర సెట్ మొత్తం జర డల్లు ఉంది, పాడు. కటదెబ్బ తలిగింది, కనుబొమ్మ వలిగింది, పటురైక జినిగింది, పరువంతా పోయింది, పరులంతా చూసిండ్రు, పకపక నవ్విండ్రు, పోనే అవ్వా మొగనెంట అని మీద మన్ను వయ్యనెను ఓనో, పోనే అవ్వా మొగనెంట, సైదెబ్బ తలిగింది, సెంపంతా వలిగింది, మోసేతు తలిగింది, ముఖమంతా వాసింది, నేలకు జానెడు నేల ముత్తోడు, పోనే అవ్వా మొగనెంట, కొట్టోడు గాని గట్టోడమ్మో, పోనే అవ్వా మొగనెంట, కొట్టోడు గాని గట్టోడమ్మో, పోనే అవ్వా మొగనెంట. సూపర్ పాట, పొట్టోడా కానీ గట్టోడు. సూపర్ పాటమ్మా. ఓకే, ఇట్లా పాడుతున్న క్రమంలో నీకు జానపదాలు, నీకు ఆటపాటకు అవకాశం వచ్చింది కదా, ఎట్లా వచ్చింది? ఎవరు నిన్ను పిలిచిర్రు? అయితే అంతకన్నా ముందు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పు. ఓకే, వెరీ గుడ్. నేను ఈ కళా ఫీల్డ్కి వచ్చి ఒక 2 years అవుతుంది. 2 సంవత్సరాలు. ఓకే. అంటే అంతకుముందు నేను స్టేజ్ల మీద ఎక్కడ కూడా నువ్వు పాటలు పాడలే? లేదు, బయట తెలియదు. ఓకే. అంతకుముందు ఇక మధుప్రియ అక్క అప్పటి నుంచే నేను కూడా ఉన్నా. అప్పుడు నన్ను ఉద్యమంలోకి రమ్మన్నారు. తెలంగాణ ఉద్యమం కళాకారులకు రమ్మన్నారు. ఇక అమ్మ వాళ్ళు అప్పుడు పంపియక జర ఇబ్బంది అయ్యి ఇక ఉండాల్సి వచ్చింది. ఏం చదువుకున్నావు? నేను నర్సింగ్ అయిపోయింది అన్న, డిగ్రీ అయిపోయింది. సూపర్. ఓకే, వెరీ గుడ్. చదువులో వండుకుంటూ జానపదం. ఓకే, క్యారీ. చిన్న స్టేజ్ ప్రోగ్రాంలు నాకు ఒక అన్న తీసుకొచ్చిండు. అన్న గిట్లా నాకు అంటే మా ఊర్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినప్పుడు కళాకారులు వచ్చినుండే. వచ్చినప్పుడు వాళ్ళ పాటలు చూసి నేను అన్నని గుర్తుపట్టి ఆ రోజు మాట్లాడదా అంటే వీలు కాకుండే. మళ్ళా ఒక రోజు బస్ స్టాండ్ లో కలిసిండు, నల్గొండ బస్ స్టాండ్ లో. అన్న నేను పాటలు పాడతా అన్న, నాకు మస్తు ఇంట్రెస్ట్ అన్న. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫీల్డ్ కి రావడానికి మా అక్క మస్తు సపోర్ట్ చేశాను. బట్ ఇప్పుడు లేదు. అక్క కోసమే నేను ఇళ్ళకి వచ్చిన. సూపర్, మస్తు సపోర్ట్ చేస్తుండే. గీ పాట పాడి చెల్లె. అక్క పేరేం పేరు? శిరీషమ్మ. నువ్వు ఎక్కడున్నా కూడా కొంచెం లేరు అనే దాంతో అనుష బాధపడుతుంది. ఏం కాదు, నీ ఆశయాన్ని ఆమె నెరవేరుస్తుంది. ఓకే మా. ఇక ఫీల్డ్ కి వస్తున్న కొద్దీ ఇక ఎట్లుంటది అన్న, ఒక ఆడపిల్ల బయటకు వస్తుందంటే వాడు అది అనడం, వీడు ఇది అనడం. అంటే నేనేమంటున్నానంటే, నువ్వు ఫీల్డ్కి వచ్చినావు, ఆ అన్న ఎవరో తీసుకొచ్చారు కదా, మొట్టమొదట అంబేద్కర్ పాటలు దాని మీద స్టేజ్ల మీద పాడినావా? మరి లేదన్న. ఎప్పుడు వచ్చిన మొట్టమొదటి స్టేజ్ ఏంది పాడిన పాట? మొట్టమొదట అంటే ఇంకా బయట చిన్న ప్రోగ్రామ్స్. అది ఎటువంటి పాట పాడ? అంటే ఇక డెత్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. ఓకే, ఏం పాట పాడేది డెత్ ప్రోగ్రామ్ లో? ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఓ రావా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఓ రావా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేను వెళ్ళిపోతున్నానే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నా ఇల్లు నాడున్నదే ఉయ్యాల. ఇలాంటి పాటలు. ఓహో, సూపర్ అమ్మా, సూపర్. అంటే తన గురించి ఇక ఆయన చనిపోయిన ఆయన నేను పోతున్నట్టు అది చెప్పుకునే పాట. అట్లా ఫస్ట్ ప్రోగ్రామ్ అదే అన్న. నేను అదాన్ని నేను అసలు ఫీల్ కాలేదు. గాయకులు ఎప్పుడైనా వేదిక దొరికితే పాడుతున్నా. సో ఓకే, ఏదైనా ఇంకా అట్లనే వచ్చిన చిన్న అవమానాలు. ఇక ఎక్కడి నుంచి నీకు అట్లా జరిగింది? ఏం జరిగింది? ఎక్కడి నుంచి అని అంటే లేని నిందలు.
ఆ, ఆడపిల్ల బయటికి పోతుంది, ఇప్పుడు మనం మాట్లాడతామన్నా అవును. నీకు నాకు ఉన్నది ఓకే. అట్లా ఉమ్, అట్లా చేసి నన్ను ఎట్లా అనగదీయాలన్నారో అంతగానం చేసిరన్న. ఓకే. అయినా నేను సరే నన్ను ప్రోగ్రామ్కి తీసుకెళ్ళకుండా, నాకు సోషల్ మీడియా ఉందిగా, అవును, అవును, నేను అలా చూపెట్టుకున్న టాలెంట్, అవును, అవును, అలా చూపెట్టుకున్నాక మళ్ళీ బయటకు వచ్చిన. అవును. ఆ, సింగర్ అనుష ఇన్స్టాగ్రామ్ చూస్తే మొత్తం ధూమ్ ధామ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అంతా, అంతే. అసలు మామూలుగా ఉండదు. ఇంకా అట్లా బయటకు వచ్చిన మస్తు అవమానాలన్నా. ఉమ్, ఇక వద్దురా, నాకు ఈ పాటలు వద్దురా బాబు, ఇంత గనం చేస్తుర్రు ఏంది మనిషిని, ఒకటి చచ్చిపోయే స్థితి దాకా కూడా పోయినా. అయ్యా. ఉమ్. అమ్మోళ్ళకి తెలియదు అంటే కాకపోతే. అప్పటికి మ్యారేజ్ కాలే ఇంకా? కాలే కాలే, అప్పుడు మ్యారేజ్ కాలే. మ్యారేజ్ కాకముందు జరిగిన ఘటనలు ఇవన్నీ. మ్యారేజ్ కాకముందు సో అమ్మ నాన్నకు తెలుసా ఇవన్నీ? లేవు, తెలియదు. వాళ్ళకి తెలియదు. నేను ఇట్లా బాధపడుతున్నాను తెలియదు. ఉమ్. నేను కానీ ఇట్లా టాలెంట్ ఉంది, Talent పాడగలం, ఉంది. చేయగలం. కాకపోతే బయటికి వెళ్తే అంటే వాస్తవంగా నువ్వు ఒక్కదానివనే కదమ్మా, ఈ సొసైటీ అంతా అంతే. అవునన్నా. ఈ సొసైటీ అంతా ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే, అంటే సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడరు. సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ టాలెంట్ ఉంది నిరూపించుకోవడానికి పోతుందని. కానీ అది ఎటువంటి అవగాహన లేకుండా ఏం పాటలు అమ్మా, ఆ, ఏం పాటలు మీరు వాడే ఉమ్, పైసా వస్తుందా? రాదు. రాదు. 10 మందిలో పోతుంది గలీజ్ పిల్ల. ఉమ్. కానీ నారి చాలా చీకటి లేదు, పొద్దున లేదు, ప్రోగ్రాంలు అని తిరుగుతుంది. ఉమ్, ఏం ప్రోగ్రాంలు అక్కడ ఏం చేస్తుందో ఏమో, ఉమ్. ఇయే ఆలోచనలు. చాలా మంది అవమానాలు పెడుతుంటారు, అవునన్నా. కానీ సొసైటీ జ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. అవును. సో అట్లా నేను టాలెంట్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళలో ఒక 2-3 ఎవరున్నారు? టాలెంట్ అంటే నేను ఇట్లా నాకు ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చింది అప్పుడు ఎక్కడున్నా అంటే హాస్పిటల్ ట్రైనింగ్లు ఉన్నా అన్న. ఓకే. బిఎస్సి ఏఎన్ఎం ఏఎన్ఎం. ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్లు ఉన్నా. అయితే ఏమంటారు నర్స్ మేడం ఇట్లా నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేను అప్పుడు అది చిన్న ప్రోగ్రామ్, నాకు తెలియదు కదన్న. ఒక అది రావడమే గొప్ప. అట్లా అని మేడం నాకు ఇట్లా వచ్చింది అనేసరికి, అవునా అట్లా వచ్చినప్పుడు వదిలిపెట్టుకోకు అనుష, మంచిగా ఉంటుంది, ఓ నీకు మంచి వాయిస్ ఉంది రా ఓ అని. ఆ రోజు నేను యూనిఫామ్తో ఉన్నా అని నాకు డ్రెస్ లేకపోతే 400 పెట్టి డ్రెస్ కొనిచ్చిందన్న మేడం. సూపర్. డ్రెస్ కొనిచ్చి, నాకు బిడ్డలు లేరురా, నువ్వు నాకు బిడ్డ లెక్క అనిపిస్తున్నావు అని మేడాన్ని ఫస్ట్ మెచ్చుకుంటా. ఏ ప్రోగ్రామ్ పోయినా ఫస్ట్ ఇదే డెత్ ప్రోగ్రామ్ పాటలు పాడమన్నది. సూపర్. పో తర్వాత ఇంకా ఢిల్లీకి తీసుకుపోయారు. ఢిల్లీలో పాడిన పాట ఏంది? మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి, మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి, మల్లా పూల దండాలేతుమో మా బాబా సాహెబు, మల్లె పూల దండాలేతుమో మా బాబా సాహెబు, మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, బంతి పూల దండాలేతుమో మా బాబా సాహెబు, బంతి పూల దండాలేతుమో మా బాబా సాహెబు. పాడవన్నయ్య. చాలా అంటే టాప్ లో చాలా బాగుందమ్మా నీ వాయిస్. థ్యాంక్స్ అన్న. పైన అంటే పైకి వాయిస్ లేపినప్పుడు అసలు ఇంకా తగ్గుతలేదు, అది తగ్గదు. అద్భుతం. ఓకే. అంటే ఢిల్లీలో ఏం కార్యక్రమం అది? అది అంబేద్కర్, అది కరెన్సీ నోటు మీద అంబేద్కర్ ఫోటో వేయాలని జరిపోతుల పరశురామ్ అన్న అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఉండే. ఓకే. ఇక నన్ను ఫస్ట్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన అన్న వాళ్ళే తీసుకుపోయినుండే. ఓకే. అదొక మెమొరీ అయ్యింది. ఢిల్లీ అంటే మనం చూస్తాం అన్న, చూడలేము. రెండోది ఒక గాయనిగా మన గొంతు ఉంది కాబట్టి గాయనిగా పోయినాం. అదే మామూలు అనుషగా ఏఎన్ఎం అనుషగా జేఎన్ఎం అనుషగా పోలేకపోదు కదా. సూపర్ అమ్మ, సూపర్. సో ఢిల్లీకి పోయి చాలా అద్భుతంగా పాటలు పాడినావు. మరి ఇంటికాడ అమ్మ నాన్న తెలుసా నువ్వు పోతున్నావు అని? అంటే ఇక ఫస్ట్ వద్దని, ఇక బయట వాళ్ళు అనే మాటలు పట్టుకొని మా మమ్మీ మా డాడీ కొట్టిర్రు అన్న నన్ను. నిన్ను కొట్టి అంటే పోయే కంటే ముందు ఎందుకు ప్రోగ్రామ్స్ ఇక ఆ రోజు నేను ఒకదాన్ని. ఇప్పుడు అక్క చనిపోయింది కదా, ఇంకా నేను పంపియాను అంత దూరం అది ఇది అనేసరికి నేను అయినా కూడా కచ్చ పట్టిన పోతా, నేను బరాబర్ పోతా, ఇంట్లో నుంచి అయినా వెళ్ళిపోతా కానీ నేను పాట వదిలిపెట్టాను అనేసరికి ఇంకా ఇది చెప్తే వినేటట్లేదని పంపించారు. బ్యాగ్ కొనిచ్చి బట్టలు కొనిచ్చి. అది తల్లిదండ్రుల ప్రేమ, అది గుర్తుపెట్టుకో. పిల్లలు ఏది కావాలన్నా ఖచ్చితంగా దాన్ని అమలు, అంటే దాన్ని ఫస్ట్ ఎట్లంటే భయం ఉంటుంది తల్లిదండ్రులకు. డాక్టరే టీచరే కావాలని లేదన్న, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీదకే ముందరికి వెళ్తారు. అదే తల్లిదండ్రులకి ఏంటంటే ఫస్ట్ భయం ఉంటుంది. ఆ భయాన్ని మీరు విడగొట్టిరు అనుకో, ఇప్పుడు హ్యాపీగా పంపిస్తారు కదా, ఎక్కడికైనా పోమ్మా. ఇప్పుడు నా బిడ్డ అని చెప్పుకుంటారు అన్న, అది ఎక్కడ పోయినా. ఓకే. ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు పంచుకున్న వేదికలు, మంచి పాటలు,
ఇంకా పంచుకున్న వేదికలు అంటే జాతర ప్రోగ్రామ్స్. జాతరలో ఏం పాటలు పాడేదమ్మా? మంచి పాట. రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో. అద్భుతంగా పాడినామమ్మా ఈ బోనాల పాటలు. అంటే జాతరలో కూడా బాగా పార్టిసిపేట్ చేసేది, ఎక్కడ మీ లోకల్ ఏమున్నా కూడా జాతర పాటలు పాడేది. దాంతోపాటుగా తెలంగాణలో బాగా పేరెన్నికన్నది బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో కూడా మంచి మంచి పాటలు వచ్చేది. నువ్వేమన్నా బతుకమ్మ పాటలు పాడితే ఒక పాట ఒకే ఒక పాట పాడేదన్నా. పాడు. రామ 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 ఉయ్యాలో రావణి శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రావణి శ్రీరామ ఉయ్యాల రామ రామ నంది ఉయ్యాలో రంగమెత్తరాదు ఉయ్యాల రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రావణి శ్రీరామ ఉయ్యాల ఇదర కజల్ల ఉయ్యాలో ఒక్కరికి తిరే ఉయ్యాల ఇదర కజల్ల ఉయ్యాలో ఒక్కరికి తిరే ఉయ్యాల ఒక్కడే మా అన్న ఉయ్యాలో వచ్చన్న బోడాయ ఉయ్యాల ఒక్కడే మా అన్న ఉయ్యాలో వచ్చన్న బోడాయ ఉయ్యాల వచ్చిపోదామంటే ఉయ్యాలో ఏ రడ్డమాయ ఉయ్యాల వచ్చిపోదామంటే ఉయ్యాలో ఏ రడ్డమాయ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల. సూపర్ అమ్మా, సూపర్. చాలా అద్భుతం నిజంగా. ఇప్పుడు అట్లా పాడుకొని ఆడుకునేది లేదు ఇప్పుడున్న పరిస్థితి. లేదన్న పాటలు డీజే పెట్టుడు ఎగురుడు. ప్రతి చోట అంతే అయిపోయింది. కాకపోతే ఎక్కడో చోట మళ్ళీ ఆ పాత తరాన్ని గుర్తు చేయాలి. పాత పాటలు మనలాంటి గాయని మనలు పోయి ఓ వేదిక దగ్గరికి పోయి ఆ డీజే పాటలు కాకుండా మనం పాడి వాళ్ళని ఎగిరించే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అవునవును, అట్లా చేసినప్పుడు మనలాంటి గాయకులకు అందరికి కూడా గుర్తింపు గుర్తింపు వస్తుంది, మనకు అవకాశాలు దొరుకుతాయి. ఓకే, ఇంకేమన్నా పాడేదా? రేలా పాటలు అట్లా ఏమన్నా? ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల అలాంటివి పాడేది. అలాంటి పాడేది. ఓకే, నేను ఇంతకుముందు ప్రశ్న అడిగిన. ఇప్పుడు నీకు జానపదాలను బాగా పాడుకున్న క్రమంలో ఆటపాటకు వచ్చినావు కదా. ఈ ఆటపాట ఉంది, జానపద గాయకులను ఒక వేదిక మీదకి తీసుకొస్తారని ఎవరు నిన్ను పిలిచారు? నీకు ఎట్లా అవకాశం దక్కింది? అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో మా పెబ్బ ఉండే అక్క అన్న అఖిలక్క, అఖిల సింగర్. అఖిల, ఓకే. అఖిలక్క నేను జాతర ఈవెంట్కి వెళ్ళినుండే. ఇక్కడ కొంపెల్లి గ్రామానికి జాతరకి వెళ్ళినుండే. ఈవెంట్ దగ్గర నన్ను ఆ వాయిస్ చూసింది. అమ్మాయి వాయిస్ బాగుంది, ఆటపాటకు తీసుకొస్తే కొంచెం మంచిగా ఉంటది, ఇలాంటి వాళ్ళనే కదా బయటికి తీసుకొచ్చేది అన్నట్టు అక్క నాకు అప్రోచ్ అయ్యింది, తీసుకొని వచ్చిందన్న. ఓకే అమ్మా, నువ్వు డిడి యాదగిరి ఛానల్కి వచ్చినావు కదా, సెట్ చూసినాక మొట్టమొదటి అంతకుముందు అటువంటి సెట్ ఎక్కడ చూసినావా? స్టూడియో వాతావరణం ఏమనిపించింది నీకు? ఆ ఫీలింగ్ అంటే ప్రతి టాలెంట్ ని ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా ముందు తీసుకోబోతుంది. నాకు ఈ రోజు వచ్చింది, నేను ఇక్కడ నిరూపించుకోవాలని నేను గట్టిగా తట్టుబట్టి. ఏం పాటలు పాడినాను అక్కడ? ఎన్నెలా ఎవరి లై రాజా, ఎన్నెలా ఎవరి లై రాజా, ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరి లై రాజా, ఎన్నెలా మాయమ్మోరిల్లు, ఎన్నెలా మాయమ్మోరిల్లు, ఎలుగులున్నాయో ఎన్నెలా మాయమ్మోరిల్లు. బంతియా వనములై రాజా, బంతియా వనములై రాజా, బంతులాడుదమో బంతియా వనములై రాజా, ఎన్నెలా ఎవరి లై రాజా, ఎన్నెలా ఎవరి లై రాజా, ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరి లై రాజా. పాట పాడినావు కదా, సెలక్షన్స్ ఉంటాయి కదా అందులో. అవునండి. ఉన్న తర్వాత మరి నువ్వు సెలెక్ట్ అవుతా అనుకున్నావు కాననుకున్నావు? ఇక అయితే అయినా పోతే పోయినా మనకు ఒక స్టేజ్ ఇక్కడ ఒక గుర్తింపు అయితే వస్తుంది కదా, ఆటపాట సింగర్ అని. ఇక నా టాలెంట్ అయితే నేను చూపించుకుంటాను గట్టిగా ఫిక్స్ అయినా. మా అమ్మోళ్ళకి కూడా మాట ఇచ్చిన. ఇక మా సార్ మస్తు సపోర్ట్. నువ్వు వాడితో మీ సార్ అంటే అది మళ్ళీ మన మధ్యలోకి వద్దాము. అంటే నువ్వు ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నావు? ఎట్లా 1 year ఎట్లా అయింది? 1 year లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, సూపర్. ఏం పేరు మీ ఆయన పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు గారు చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అనుషను అట్లనే
ఖచ్చితంగా టాలెంట్ని ఎంకరేజ్ ఏమంటాడు మరి పో అంటాడా? ఏ టైంలో ప్రోగ్రామ్ వచ్చింది అని ఫోన్ చేసినా నిర్మోహమాటంగా పోవే అంటాడు, ఒకటే మాట అంతే. అంతే. ఎట్లా పరిచయం సార్ మరి? మా రిలేషన్లోనే లవ్ మ్యారేజ్? ఇంకా డాడీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మమ్మీ వాళ్ళు వద్దనేసరికి నేను ఈయనే కావాలని. ఓకే, ఇప్పుడు ఒప్పుకురా అమ్మ నాన్న? ఒప్పుకోరు, వాళ్ళే మళ్ళీ పెళ్లి చేసిరు. వాళ్ళే చేసారు. లవ్ మ్యారేజ్, నువ్వు లవ్ చేసుకున్నా కూడా మళ్ళీ మీరందరూ మాట్లాడుకొని ప్రేమించుకుని మాట్లాడుకొని పెళ్లి చేసుకోరు. సో చాలా మంది భర్తలకు ఎట్లుంటదంటే, నా భార్య ఎక్కడికి పోకూడదు, మొత్తం మనతోనే ఉండాలి, నాతోనే ఉండాలి, బయట తిరగకూడదు అనేది ఉంటుంది. మీ ఆయనకి ఎట్లుంటది ఆంజనేయులు? అట్లేం లేదు, ఆమె టాలెంట్ నేను ఇంకా ముందు తెలుసా నువ్వు పాటలు పాడుతూ సో అండ్ సో చేస్తావు అని? తెలుసు. అప్పుడు కూడా సపోర్ట్ చేసేదా? మస్తు సపోర్ట్. ఎమ్మటే వచ్చేది నీతోని? ఎమ్మటే ఏం రాకపోయేది, అంత నమ్మకం లేకుండా అయితే ఉండకపోయేది అన్న. ఇప్పటికి నమ్మకం ఫుల్. ఇక ఏడికి పోయినా ఇక డిస్టర్బ్ అయితే చేయడు. ఫస్ట్ డిస్టర్బ్. నేను ఇప్పుడు ప్రోగ్రాంలు ఉన్నా, మళ్ళీ చేస్తా ఫోన్ అంటే అప్పటిదాకా ఫోనే రాదు. అది తెల్లవార్లు కానీ పొద్దుగులు కానీ నువ్వే చేయాలి, నేనే చేయాలి, ఎందుకంటే డిస్టర్బ్ చేయొద్దు. ఏం పని చేస్తాడు? కంపెనీ బస్ డ్రైవర్ అన్న, ప్రైవేట్ జాబ్. సూపర్ సూపర్. నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు? ఏం లేదన్న, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, నీకు నర్సింగ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. ఓకే, ఆటా పాటలకు వచ్చినావు, మంచి పాట పాడినా, మీ ఆయన కూడా ఎంకరేజ్మెంట్ ఉంది. సెలెక్ట్ అయిన తర్వాత నీ స్పందన, మీ వాళ్ళ స్పందన ఎట్లుండే? ఇక అప్పటిదాకా పాటలు వద్దన్న వాళ్ళు మంచిగా పాడు అని చెప్పిర్రు. అంతే. టీవీలో కనిపిస్తున్నాగా మంచిగా ఏడ తెచ్చుకునేది పాటలన్నీ, జానపదాలన్నీ? ఊర్లో అవ్వల దగ్గర అవ్వలేగా, వాళ్ళ దగ్గర మంచిగా ఉంటాయి కదా. ఏది ఇంకొక పాట జానపదం పాడు అంటే ఈ పాట మంచిగా ఉంది. ఎట్లా అని అంటే, ఇంతకుముందు స్టూడియోకి వచ్చింది అరుణక్క ఇచ్చింది నాకు ఒక పాట. ఆమె ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, అక్క గీత సంగతి పాటలు లేవు అంటే, నా ఛానల్లో ఉన్నాయి, ఒక పాట పాడుకో, ఎవరేమంటారు నేను చూస్తా అన్నది. సర్వల సల్లా బొట్టు ఎమిస కట్టెల కట్ట, సర్వల సల్లా బొట్టు ఎమిస బీడిల కట్ట, ఎట్టా మరిసిన వయ్యా నా వసనపు గాలి, ఎడంగొస్తము బాగా నా వసనపు గాలి, ఎట్టా మరిసిన వయ్యా నా వసనపు గాలి, ఎడంగొస్తము బాగా నా వసనపు గాలి, సందు సందుల కాడ సైగా చేసిన కాడ, సందు సందుల కాడ సైగా చేసిన కాడ, ఎట్టా మరిసిన వయ్యా నా వసనపు గాలి, ఎడంగొస్తము బాగా నా వసనపు గాలి, ఎడంగొస్తము బాగా నా వసనపు గాలి, ఎట్టా మరిసిన వయ్యా నా వసనపు గాలి. ఇది పాట అరుణకి ఇచ్చిన పాట. ఓకే. అయితే అడగంగానే లేదు చెల్లి అనుకుంటే ఇచ్చిందన్న. సూపర్ సూపర్ అక్క, చాలా థ్యాంక్స్ మీకు. అరుణ, చాలా థ్యాంక్ యూ. చాలా చక్కటి పాటలు అనుషకి ఇచ్చినావు, అనుషను ఫైనల్ దాకా వచ్చేటట్టు చేసినావు. ఇంకా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ టైంలో, పాటలు ఇచ్చిన వాళ్ళు? ఆ టైంలో డప్పురావు అన్న అని, నేను ఎప్పుడు సెమీఫైనల్స్ లో పాటలు లేవు నా దగ్గర, ఊర్లో వాళ్ళ దగ్గర తెచ్చుకుని అయిపోయినాయి, అవి మంచిగా అనిపిస్తలేవు, ఊపులేవు అన్న, గిట్ల సంగతి అన్న, నాకు పాటలు లేవు అన్న, ఒక పాటి అని అంటే ఇమ్మీడియట్ గా పాడేసిండు అన్న ఫోన్లోనే. పాడి చెల్లె నీకంటే ఎక్కువ నారా పాడు అన్నాడు. పాకాల చెరు వెనకారా నాదుడా భూపాల ఊసిందయ్యా, నాదుడా భూపాల ఊసిందయ్యా, ఆ పువ్వే దేవాలయ్యా, నాదుడా నీ నోవే నవాలయ్యా, నాదుడా నీ నోవే నవాలయ్యా, పాకాల చెరు వెనకారా నాదుడా భూపాల ఊసిందయ్యా, నాదుడా భూపాల ఊసిందయ్యా, మోకాళ్ళ నొప్పొచ్చనే వరదవి అందదే ఆ పువ్విగా, వరదవి అందదే ఆ పువ్విగా, జర్రాస్తుంటావు రాదయ్యా, నాదుడా అందుద్ది ఆ పువ్విగా, నాదుడా అందుద్ది ఆ పువ్విగా, పాకాల చెరు వెనకారా నాదుడా భూపాల ఊసిందయ్యా, నాదుడా భూపాల ఊసిందయ్యా. ఈ పాట ఇచ్చిండన్న. ఇంకా సూపర్ సూపర్ సూపర్. రవి, డబ్బు రవణ నకరికల్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే జంగిరెడ్డి అన్న టీంలో చేస్తుంది. ఓహో, రవణ. ఓకే ఓకే. రవణ, చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు అట్లానే కొంచెం అనేక మందిని ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుతున్నా. అయితే అమ్మ, నువ్వు పాటలు పాడుతూ ఉన్న క్రమంలో జానపదాలే పాడుకుంటూ వస్తున్నావు. ఇక అంటే జానపదాలు ఆటపాట కోసం నేర్చుకున్నావు, అంతకుముందు వచ్చా నీకేమన్నా? అంతకుముందే వచ్చు కదన్నా, ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకుంటున్నా కదా. అంటే ఆటపాటలు కాకుండా ఇంకా నువ్వు పాడిన జానపదాలు ఏమున్నాయి అంటే నీకు వచ్చినాయి? చూసి నేర్చుకునే పల్లవి ఏదన్నా ఒకటి మంచిది అంటే నేనేమన్నా, నీకు బాగా వచ్చు, నువ్వు బాగా పాడుకుంటూ పెరిగిన అంటే పాటలు ఏమున్నాయి అంటే ఎప్పటికప్పుడు పాడుకుంటుంటావు నిరంతరం, దాంట్లో వచ్చి చూసి నేర్చుకుంటుంటావు కదా, అట్లా
శ్రీరాంపురం గుట్టల నడుమ బండి ఓదురా బావయ్య బండి ఓదురా నా మనసు మీద మన్ను వాడని మీదాయరా బావయ్య నీ మీదాయరా శ్రీరాంపురం గుట్టల నడుమ బండి ఓదురా బావయ్య బండి ఓదురా నా మనసు మీద మన్ను వాడని మీదాయరా బావయ్య నీ మీదాయరా రంగు రంగుల బండిని గట్టిరా సక్కని ఎడ్లను గట్టి రంగు రంగుల బండిని గట్టిరా సక్కని ఎడ్లను గట్టి బండిలను రాంగ నిన్నే చూస్తిరా బావయ్య నిన్నే చూస్తిరా నా మనసు మీద మన్ను వాడని మీదాయరా బావయ్య నీ మీదాయరా నీ మీదాయరా బావయ్య నీ మీదాయరా. సూపర్ అమ్మ, సూపర్, చాలా బాగుంది పాట. అయితే ఈ పాటలు బయట పాటలతో పాటు నువ్వు సెమీఫైనల్, ఫైనల్ ఇవన్నీ పాడుకుంటూ వస్తున్నావు కదా. అవునండి. నువ్వు ఫైనల్లో సెలెక్ట్ అయినావు, థర్డ్ ప్రైజ్ విన్నర్గా అయినావు కదా, అంతేనా? అంటే నీకు ఏమనిపించింది అప్పుడు జనరల్గా? అసలు నీకు టెన్షన్ ఎట్లుండే మామూలుగా? అసలు టెన్షన్ అంటే నేను మనిషి లెక్కనే లేదన్న అప్పుడు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మనిషి లెక్క లేను. సెమీఫైనల్స్ దాకా మంచిగా వచ్చిన, ఫైనల్స్ లో కొంచెం బాగా టెన్షన్ పడి పాట మధ్యలో 2 సార్లు ఆపేసిన. ఓకే. ఫస్ట్ ప్రైజ్ మనదే ఉంటుండే, మంచి పాట పట్టుకొచ్చిన. కానీ నేను టెన్షన్ పడి పాట 2 సార్లు ఆపడం వల్ల నాకు ఆ ఛాన్స్ పోయింది. థర్డ్ ప్రైజ్ అని వచ్చింది. ఓకే. సో థర్డ్ ప్రైజ్ తో పాటు నీకు అవకాశం వచ్చింది అంటే జానపద గాయన, దాని గురించి ఒకసారి చెప్తా. జానపద గాయనతో పాటు సినిమా సంగీతానికి సినిమా ఛాన్స్ వచ్చింది. సురేష్ బొబ్బిలి సార్ గారు మాకు ఛాన్స్ ఇచ్చిర్రు. సురేష్ బొబ్బిలి గారు అంటే ఇది రాజు వెడ్స్ రాంబాయి సినిమా మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. ఆ సార్ నా చూసి ఈ అమ్మాయి గొంతు సేమ్ అరవింద్ సామెతల ఆ పాట లాగానే ఉంది అని అంటే నేను వెంటనే పాడేసిన. విత్ ఇన్ సెకండ్స్ లో వాడేసి, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెలివిటి గాలి నడమ్మా రెడ్డమ్మ తల్లి సకానైన పెద్ద రెడ్డమ్మ నీ పెనివిటి గూలి నడమ్మా రెడ్డమ్మ తల్లి సకానైన పెద్ద రెడ్డమ్మ సిక్కే నీకు సక్కానమ్మ పలువారేని దువ్వేనమ్మ సిక్కే నీకు సక్కానమ్మ పలువారేని దువ్వేనమ్మ సిక్కే తీసుకొప్పే వెట్టమ్మ రెడ్డమ్మ తల్లి సింధూరం బొట్టు వెట్టమ్మ సిక్కే తీసుకొప్పే వెట్టమ్మ రెడ్డమ్మ తల్లి సింధూరం బొట్టు వెట్టమ్మ. ఈ పాట వెంటనే వాడేసి నన్ను అడగంగానే. బా సూపర్ అమ్మ, అసలు మామూలుగా వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఆ పాట పాడిన తర్వాత, నువ్వు పాడి ఫైనల్ సెలెక్ట్ అయిన తర్వాత ఏమనిపించింది నీ స్పందన? అసలు నీలో అసలు నీకు ఒక జనరల్గా అనేక మంది పాడేవాళ్ళు, మనకన్నా అద్భుతంగా పాడేవాళ్ళు బయట అనేక మంది ఉన్నారు. కానీ బట్ ఏంటంటే అవకాశాలు ఏదైనా, ఇప్పుడు ఇంతకుముందు నువ్వు స్టార్టింగ్ మనం మాట్లాడుకునేటప్పుడు అవకాశాలు రాక అనేక మందిని బస్ స్టాండ్లో ఉండి అడుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఒక అన్నను నేను పాడతా, నన్ను పిలవండి అని. సో అట్లా దాంతో ఢిల్లీకి పోయి, ఢిల్లీ నుంచి మళ్ళీ ఆటపాటకు వచ్చి అక్కడ దాకా వచ్చినావు కాబట్టి అప్పుడు ఆ ఫీలింగ్ నీకు ఎట్లా అనిపించింది? హౌ ఇస్ అంటే ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటది అన్న, కానీ ఆ కళ బయటపడే రోజు చాలా టైం పడుతుంది. కానీ నాకు తొందరనే పడ్డదని నేను అనుకుంటున్నాను. సో నీకు ఆ సార్ అవకాశం ఇచ్చింది కదా, అసలు నీకు ఆ టైంలో ఆనందానికి అవధులు లేవు. ఆ ఫీలింగ్ ఎట్లా చెప్పాలనుకుంటున్నా? సినిమాలో ఛాన్స్ అంటే మామూలుగా మాటన అన్నది. చాలా మంది ఉన్నారు, నాకంటే గొప్ప వాడేవాళ్ళు, నేనే అన్నట్టు చెప్పట్లేదు, చాలా మంది ఉన్నారు. కానీ వాయిస్ కి తగ్గట్టు చూసి, ప్రతిభను చూసి ముందలు తీసుకుపోతున్నారు చూడు, అందరికి చాలా ధన్యవాదాలు అన్న. ఓకే. ఆ రోజు అంటే ఆయన గెస్ట్ గా వచ్చారు. గెస్ట్ అంటే ఆయన జడ్జి. ఇంకా ఆయనతో పాటు ఎవరెవరు ఉండే? గోరెటి వెంకన్న సార్, యశ్పాల్ సార్ ఉండే, ముగ్గురు ఉండే. అంటే వాళ్ళ స్పందన నీకేమనిపించింది? వాళ్ళు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్గా పాటలు మంచిగా అద్భుతంగా పాడుతుంది, వాయిస్ మాత్రం అసలు సెట్ దద్దరిల్లిపోతుంది, కానీ భయపడకుంటే మంచిగా ఉంటుంది. అంటే నేనేమంటున్నా, లాస్ట్ మినిట్ లో నేనేమంటున్నంటే మన ఫ్రెండ్స్ అనేది ఒక భాగం,
బాగా పాడుతున్నావు మా అనుష, చాలా అద్భుతంగా పాడుతున్నావు. మన చుట్టుపక్కల వాళ్ళు అనేది ఒక భాగం, ఒక లెజెండరీ వాళ్ళు, అవునవును. లెజెండరీ వాళ్ళు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు. యశ్పాలన్న అనేక పాటలు రాసిన ఆయన. అవును. గోరటి వెంకన్న తెలంగాణలోనే ఒక పెద్ద ఆనిముత్యం, అవును. వాగ్గేయకారులు పెద్ద ఆనిముత్యం. అవునన్న. తో బొబ్బిలి సురేష్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నువ్వు చెప్పిన సినిమాతో పాటు విరాట పర్వం ఇటువంటి అనేకమైన సినిమా సంగీతాన్ని చేసిండు. అటువంటి వాళ్ళు నీ ఆటపాటలో నీ యొక్క పాటను మెచ్చి నచ్చి అద్భుతంగా ఉంది అన్నప్పుడు మనకు ఒక మస్తు ఫీల్. హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఆ రోజు నైట్ పోయి అన్నమే తినలే ఇంటికాడ, కడుపు నిండిపోయింది. మన మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎట్టున్నప్పుడు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏమన్నారు? పాటలు వద్దన్నా, నువ్వు ఇంకా పైకి పైకి పోతున్నావు, మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా పైకి ఎదగాలి అని బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు. అమ్మ, ఈ జానపద గీతాలు ఇంకే ఇప్పుడు ఇంతకుముందు మహిళా గీతాలే కాకుండా ఇంకేమన్నా సామాజిక చైతన్య గీతాలు పాడతావా? ఎర్రజెండ పాటలు పాడతావా? ఎట్లా నేర్చుకున్నావు ఆ పాటలు? చూసి నేర్చుకున్నా. అంటే విని నేర్చుకున్నా. ఒకసారి. ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి, అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్పవైతివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి. ఓ ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా, ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా, ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి, అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్పవైతివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి. ఓ ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా, ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా, ఆడి పాడే వయసులో ఈ పాడు కడుపున పుట్టినావు, బిడ్డ ఉన్న బిడ్డలేని గొడ్డురాలిని చేసినావు, అమ్మనయ్యా నీకు నేనను జీవితంలో ముందుకెళ్తీవి. ఓ ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా, ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా. సూపర్ అమ్మ, నిజంగా కూడా ఈ పాట వింటే అంటే దాని గురించి, ఆ చరిత్ర గురించి తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కంట నీరు పెడతారు. అవునన్నా. ఆ ఉద్యమాలలో చనిపోయిన ఆ పిల్లలు కానీ, ఆ పోరాట యోధులు కానీ, అవునన్నా. వాళ్ళందరూ కూడా నిజంగా మనం సెల్యూట్ చెప్పవలసిందే. వాళ్ళు చేసేది తన సొంతం కోసం కాదు. అంటే నువ్వు పాడే పాటలలో కూడా నీ పాటలు జానపదం అంటే జనాలను రంజింపజేసేటే కదా, వాళ్ళ అవసరాలను అప్పటి వరకు అంటే శ్రమ నుంచి మర్చిపోవడం కోసం పాడే పాటలు. కానీ ఇటువంటి పాటలు వేరే వాళ్ళ కోసం, అంటే జనాల చైతన్యం కోసం. అంటే ఉదాహరణకు రైతు గురించి పాట పాడినాం అనుకుందాం, కానీ రైతు వింటాడు నీ పాట. ఒక అమ్మ గురించి పాడిన, మహిళ గురించి, ఆ మహిళ ఇంటిది ఆ పాట నా కోసమే అన్నట్టు వింటాడు. ఇప్పుడు పాడిన పాట ఎర్రజెండా బిడ్డలు మీరు పోరుబాటల్లో మరణించరని నువ్వు, సో ఆ సమాజంలో పనిచేస్తున్నారు, ఆ వర్గ పోరాటాల్లో పనిచేస్తున్నారు, అందరు కూడా పాటలు వింటారు. సో అంటే జనాల కోసం పాడే పాటల్లో అనుష పాడింది అనుకో, ఖచ్చితంగా ఇంకో వేదిక ఉంటుంది ఖచ్చితంగా. సో అటువంటి పాటలను కూడా ప్రయత్నం చేయాలి, అటువంటి వేదికలను కూడా పంచుకోవాలి, ఒకవైపే కాకుండా. ఇంకా పల్లె వాతావరణం గురించి ఒక చక్కటి పాట ఏదన్నా. గిద్దరాం నర్సన్న పాట ఉండే కానీ పాడు. అంటే వెనకటి భాగవతాలు, బుర్రకథలు ఇవన్నీ మొత్తం కరువు అయిపోయినాయి కన్నా, అన్ని ఇప్పుడు సోషల్ మీడియా ఫోన్లు, అట్లా కాకుండా అన్న పాట గుర్తు చేద్దాం ఒకసారి. పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలను చూడు, పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలను చూడు, ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన
సూపర్ అమ్మా, సూపర్. అంటే పల్లెల్లో నిజంగా నువ్వు అన్నట్టు వాళ్ళ శ్రమను మర్చిపోవడం కోసం అవునన్నా పాటలు పాడుకున్నాడు. అవునన్నా ఉదాహరణకు అప్పుడు వెనకట నాగలు కొట్టి, ఇప్పుడు నాగలు కొట్టుడు లేదు ఇక, అవునన్నా అన్న ట్రాక్టర్లు వచ్చినాయి, వరి గోసలు లేదు, అవును మెషిన్లు వచ్చినాయి, ఇంకా రేపు రేపు కలిపేసే యంత్రాలు కూడా వస్తాయి, ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా కొంత ఇంకా ఇంకా కొన్ని ప్రాంతాలలో లేకుండా వచ్చు, కానీ అవును ఇప్పుడు నాట్లయితే వేస్తారు, కలుపులు తీస్తారు, కానీ రాను రానున్న కాలంలో కూడా అవి కూడా మిషన్లు వస్తాయి. ఇక చివరికి వ్యవసాయం అనేది ఆ యొక్క ఏమంటారు పారిశ్రామికరణ అంటే యంత్రాల ఉన్న పొద్ది పని దొరుకుతలేదు, ఇక ఉపాధి దొరుకుతలేదు. సో అందుకని ఇటువంటి పాటలు, పల్లె పాటలు ఇంకా ఇంకా కనుమరుగైపోతున్నాయి. అంటే శ్రమ ఉంటే పాట ఉంటుంది, అవునండి ఆ శ్రమ తగ్గిపోతుంది. సో మీలాంటి గాయకులందరూ ఖచ్చితంగా అటువంటి పాటల్ని బతికియాలి, బతికిస్తాం, ఇంకా ముందుకు కూడా పోతాం అన్న. పోవాలి. ఇంకా ఈమె నువ్వు బాగా పాడుకునే పాటలలో, గొప్పగా పాడుకునే పాటలలో ఇంకొక పాట ఏదన్నా? చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, పూతకుసి ఎర్ర జెండ పాట వాడవమ్మ, చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, పూతకుసి ఎర్ర జెండ పాట పాడవమ్మ, ఓలే ఓలా ఒలియ ఓలా ఒలియ ఓలా, ఓలే ఓలో ఒలియ ఓలా ఓ, ఓలే ఓలా ఒలియ ఓలా, చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, పూతకుసి ఎర్ర జెండ పాట పాడవమ్మ. సూపర్ అమ్మా, సూపర్. చాలా నిజంగా అంటే ఎర్రజెండ పాటలు ఎంత అద్భుతంగా పాడుతున్నావు కదా. మీ అవునన్నా నాన్న ఏమన్నా ఎర్రజెండ పాటలు పాడేటోడా, అయ్యా లేదా పార్టీలో తిరిగేటోడా? లేవన్నా అట్లేం లేదు అట్లేం లేదు. నీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ జనరల్గా ఏంటంటే నల్లగొండ జిల్లా అంటేనే కొంచెం పోరాటాల పురిటిగడ్డ పోరాటాల పురిటిగడ్డ, కమ్యూనిస్టుల కిల్ల, ఎర్రజెండ, తెలంగాణ సాయుధ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముందున్నటువంటి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కలిపి. సో అట్లా ప్రతి ఒక్క గాయనికి ఖచ్చితంగా గాయని అంటే ప్రతి ఒక్క గాయకులకు పాడే వాళ్ళకు ఎర్రజెండ పాట ఖచ్చితంగా వస్తుంది. అవునన్నా దాంతోపాటు అంటే ఆ విప్లవాల కిల్ల కాబట్టి అది కూడా ఒకటి ఉంటుంది. అవునన్నా అట్లా ఏమన్నా మీ ఇంట్లో మీ తాతలు కానీ ఎవరన్నా అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారా, ఉండేనా, మా ఫ్యామిలీలో తెలుసా నీకేమన్నా? తెలియదన్న, ఉండరేమో కానీ నాకు తెలియదు. నీకు తెలియదు. నాకు తెలియదు. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీ నేను సార్ది ఏ ఊరు మరి? ఆంజనేయులది అక్కడ మా ఊరు సైడ్ అన్న, చండూరు పక్కన సామలపల్లి. సామలపల్లి, చండూరు అంటే నాంపల్లికి దగ్గర ఆ, ఉంటుంది. సామలపల్లి వాళ్ళు కూడా మస్తు సపోర్ట్ చేశారన్న నాకు. ఓకే. ఎందుకంటే నేను ఏ వేదికకు పోయినా గ్రూప్లలో పెడతా కదా, పెట్టంగానే అమ్మ మన ఊరు పేరు నిలబెట్టాలి అనుషా. మీ అత్తగారు? మా అత్తగారు కూడా మస్తు సపోర్ట్. మీ అత్త పేరుంది, మామ పేరుంది? దాసరి ఎల్లమ్మ ఎలాద్రి. దాసరి ఇంటి పేరు, ఇంటి పేరు దాసరి. దాసరి ఎల్లమ్మ, దాసరి ఏలాద్రి, దాసరి ఏలాద్రి, దాసరి ఎల్లమ్మ, దాసరి ఏలాద్రి. మీ కోడలు నెట్నే సపోర్ట్ చేయండి. ఎందుకంటే కోడలు అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూతురుతోనే సమానం. అట్లా ఆ విధంగా మీరు చూసుకుంటారని అనుకుంటున్నా. ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. మీరు ఆమెను చూసుకుంటే మిమ్మల్ని కూడా ఆ విధంగా ఆమె చూసుకుంటుంది. సో ఆమె కూడా తన తల్లిదండ్రుల లెక్కనే మిమ్మల్ని కూడా అనుకోవాల్సిందే అట్లా. ఎందుకంటే ఆమె టాలెంట్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనది. ఓకే, చాలా చక్కగా మీ అత్తగారు కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకా మీ ఆయనకు అన్నదమ్ముళ్ళు ఇంకా ఎవరన్నా? అక్క ఉంది, అక్క ఉంది. ఆడపడుచు. ఏమంటది ఆడపడుచు? గోల్ ఎక్కువ ఉంటది కదా. ఇక మా ఆయన కంటే ఎక్కువ ఉబ్బు ఆమెకే ఉంటది. అంతేనా? నేను ఎలా నన్ను గెలిచిన అంటే ఆమెకు ఎక్కువ మొత్తం ప్రచారం చేసుకుంటే ఆనందం. నాకు మా స్టేటస్లు పెట్టడం, ఆడబిడ్డ, కంగ్రాచులేషన్స్ అనుష అని పెట్టడం, ఇక ఇలాంటివి ఏం జరుగుతాయి. పేరు ఆడబిడ్డ? మీ ఆడబిడ్డ పేరు రామేశ్వరి. రామేశ్వరి. పెళ్ళి అయిందా? పెళ్ళైంది, 3 పిల్లలు. 3 పిల్లలు. ఎక్కడ అత్తగారు? ఆమెది కొరటికల్ అత్తగారు, కాకపోతే చండూరులో ఉంటారు వాళ్ళు. వాళ్ళు చండూరులో ఉంటారు. ఆయన వాళ్ళ భర్త కూడా ఓకేనా? లైక్ చేస్తాడా? అన్న మస్తు సపోర్టివ్. అన్న పట్టువారి అక్కడ కనగల్ మండలంకి. అంటే నేనేమంటున్నా, ఒక కుటుంబంలో చాలా మంది ఎట్లుంటారంటే కొద్దిమంది ఏమో సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు, కొద్దిమంది ఏమో కిందికి లాగేటోళ్ళు. ఎందుకంటే అంటే మన వాళ్ళకే చెప్తారు అవసరమా అట్లా పంపించడం ఎందుకు? అమ్మ మస్తు మంది ఉన్నారన్న. అట్లా అంటే ఇక పెళ్ళయింది, పుసుకున్న పిల్లలు పుడతారు, ఏడ వేసిపోతుంది అని అంటే, మాడిబిడ్డ అంటే నా దగ్గర వేసిపోతారు, నాకు 3 పిల్లలు, నా పిల్లల దాంట్లోకి వేసిపోతుంది. సూపర్ సూపర్. మాకులేని బాధ నీకైతుంది, ఎంత ముసల్లానా అంటది. ఈ ముసలోళ్ళకి అదొకటి బాగా ఉంటది అనమాట. అంటే ఆనాటి నుంచి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా ఆనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆ ధోరణులు పోవట్లేదు. అటువంటి పోగొట్టాలంటే ఇప్పుడు జనరేషన్ ఖచ్చితంగా బయటికి రావాలి. బయటికి రావడంతో పాటు
ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక అమ్మాయి గురించి అమ్మాయి ఇప్పటికీ అటువంటిది జరుగుతూనే ఉన్నాయి. అంటే వాళ్ళని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనదే. సమాజాన్ని చైతన్యం చేయాలంటే నీ పాటలతో పాటు నీ వాయిస్తో పాటు జానపదాలను పాడుతూనే సమాజ చైతన్య గీతాలు ఈరోజు ధరల పెరుగుదల మీద కావచ్చు, మతోన్మాదం మీద కావచ్చు, మత ఉన్మాదం మీద కావచ్చు, అంటే దాడులు చేయడం ఇటువంటి అనేక జరుగుతున్నాయి. కళాకారులని కల్బుర్గి లాంటి వాళ్ళని రచయితలను చంపుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ సపోర్టెడ్గా మనం గాయకులు నిలబడకపోతే రానున్న క్రమంలో మనం పాటలు పాడలేము ఇక. సో అందుకని ఖచ్చితంగా నువ్వు ప్రజల కోసం కూడా పాటలు పాడాలి. నా రిక్వెస్ట్ ఇది. పాడతాన్నా నా రిక్వెస్ట్ దిగడం కోసం ఇప్పుడు ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు సురేష్ లాంటి వాళ్ళు అనేక మంది నీకు అవకాశం కల్పించు. సో ఫ్యూచర్ లో నువ్వు పాటలు సినిమాలో పాడినప్పుడు అది క్లిక్ అయిందంటే నిన్ను వెతుక్కుంటూ చాలా మంది రావాలి. సో ఆ పాట చాలా ఇంపార్టెంట్, అట్లా పాడాలి. ఇప్పుడు ఇంకా నువ్వు ఇంకా ఏం నీ లక్ష్యం ఏంటి అసలు? యాక్చువల్గా సింగర్నే కావాలని. ఆల్రెడీ అయిపోయినా ఇంకా కొంతమందికే తెలుసు. ఇంకా ప్రపంచం మొత్తం చూస్తే ఒకలాగా ఉంటది కదా. అంటే మనకు ఒక పైసా వచ్చినా రాకపోయినా కానీ ఒక గుర్తింపు ఉంటే ఎట్లుంటది అన్న? అయిపోయింది లేట్ నైట్, మార్నింగ్ 5 అయింది, ఇంకా జాతర ఈవెంట్ అంటే ఎట్లుంటది అన్న? లేట్ నైట్ అవుతుంది. మార్నింగ్ 5కి నేను హైదరాబాద్కి వచ్చిన, అంటే అదే వెహికల్ లో వచ్చిన. మిగతా నాతో వచ్చిన ప్రతి ఒక్కరికి అదే రోజు నైట్ అమౌంట్ కొట్టేసిండు, నాది ఇయ్యలే. అన్న అమౌంట్ అన్న, ఇంట్లో ఇబ్బంది, ఇప్పుడు పెళ్ళైంది కదా అన్న, ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని అంటే, ఏం చేసుకుంటావు చేసుకోపో, నీలాంటి వాళ్ళని బొచ్చడు మందిని చూసిన అన్నాడు ఒక ఆయన. పేరు చెప్పాను కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఒక ఆడపిల్లని అంత దూరం తీసుకుపోయి ప్రోగ్రామ్ తీసుకుపోయి, అంటే నేనేమంటున్నానమ్మా, సమాజంలో ఇటువంటి వాళ్ళు అనేక చాలా మంది అన్న. కాబట్టి మనం అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఎదిగి చూపి ఆ టైంలో అనడంతో పాటు మనం ఎదగాలి. ఎదుగుతాంతో పాటు తనకు తెలవాలి, ఎస్ ఈ అమ్మాయికి నేను డబ్బులు ఇవ్వలేదు, ఈ అమ్మాయికి పేమెంట్ ఇవ్వలేదు, నేను రేపు ఫ్యూచర్ నాకు నష్టం జరుగుద్ది ఎక్కడో చోట. ఇప్పుడు ఈడ అన్నదాన్ని ఇంకో కాడ అనవా? ఖచ్చితంగా అంటే అది ఎవరికి నష్టం? నీకేమో నష్టం ఉండదు. కాబట్టి ఏ ఆర్గనైజర్ అయినా కాకపోతే చెప్పాలి, అమ్మాయిగో ఇంత ఉన్నాయిరా, కొంచెం తక్కువ, కొంచెం అడ్జస్ట్ చేసుకో, నెక్స్ట్ టైం చూసుకుంటాం అంటే అప్పుడు ఏ ఆర్గనైజర్ అయినా నీకు కొంచెం బాగా కనబడతాడు. అంటే నేను పైసా కోసం ఆశపడలేదన్నా. అవునులే, ఆయన మాట్లాడే పద్ధతిని బట్టి నా పైసలు కావాలని నేను అడిగిన. మాట్లాడే పద్ధతి, తీసేసే విధానం. ఆడ స్టేజ్ మీద సన్మానం చేస్తారు అన్న అందరికి, అయిపోయిన తర్వాత సన్మానం చేస్తారు కదా, నన్ను లాస్ట్ కి పిలిచిరు. అప్పటికైనా వేరే వాళ్ళు గుర్తు చేస్తే పిలిచారు, నన్ను అవమానించినట్టే కాదు. అంటే నేనేమంటున్నా, ప్రతి ఒక్క గాయకులం కళాకారులం గౌరవం కోరుకుంటాం. అవునన్నా, అవమానించిరు. డబ్బులు ముఖ్యం కాదు. నేను అందరికీ చెప్తున్నా, ప్రతి కళాకారుని గౌరవించండి. ఆర్గనైజర్లు అయినా, పార్టీలు పెట్టుకునేటోళ్ళైనా, పార్టీలు నిర్వహించేటోళ్ళైనా, ఎటువంటి వాళ్ళైనా కూడా కళాకారులను గౌరవించండి. కళాకారునికి సున్నితమైన మనస్తత్వం, ఆ మనస్తత్వాన్ని మేము గౌరవిస్తే వాళ్ళు ఎప్పటికి వాళ్ళు ఇంత తిండి లేకున్నా కూడా, నీళ్లు తాకున్నా కూడా 5:30-6 గంటల ప్రోగ్రామ్ ఇవ్వగలిగే శక్తి సామర్థ్యం కళాకారులు. కాబట్టి ఆర్గనైజర్లు గుర్తుపెట్టుకోండి, గౌరవించండి. ఏదో వస్తుర్రు కదా, పేమెంట్కి వస్తారు కాబట్టి వాళ్ళని మనం ఇది చేద్దాం అనుకోవద్దు. కానీ చాలా మంది ఉన్నారు మా గౌరవించేటోళ్ళు. అవును, గౌరవించేటోళ్ళు చాలా మంది చూస్తున్నాను నేను. ఇంతకు ముందు స్టార్టింగ్ నుంచి నా జర్నీ నుంచి చూస్తే ఇప్పుడు బెటర్ అనమాట నా లైఫ్. ఇప్పుడు బెటర్, అప్పుడు కాదు. అప్పుడు నీకు కొంచెం వచ్చిందమ్మా అనుష ఒక వేదిక, అంటే ఇంకా దిగాలే కానీ ఒక వేదిక అయితే వచ్చింది. అనుష పాడగలుగుతుంది, ఏ పాట ఇచ్చినా పాడగలుగుతుంది అనేది ఒకటి వచ్చింది. కాబట్టి అవకాశాలు వస్తాయి. అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటే ఇంత దూరం వచ్చినన్న, ఆ మాటలు నేను పట్టించుకుంటే ఇవాళ ఇడికి రాకపోతుంది. అవునన్నా, అది మాత్రం గ్యారంటీ. అవును, సూపర్ అమ్మ. అంటే అమ్మ, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నల్లగొండ జిల్లా నుంచి వచ్చినావు అన్నావు కదా, మరి ఆ నల్లగొండ ఉద్యమాల కిల్ల, నేను నల్లగొండ గురించి ఏమైనా పాట పాడు. తెలంగాణ గుండె సప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పురిటి గడ్డమ్మో నా నల్లగొండ. తెలంగాణ గుండె సప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డమ్మో నా నల్లగొండ. రజకారుల పోరులోన రాజుకున్న నిప్పుకుండం, చరితలో యుద్ధమైన శంఖమూదే రాజకొండ. ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న, జనపాడు సైదన్న, చల్ నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. తెలంగాణ గుండె సప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పురిటి గడ్డేరో నా నల్లగొండ. సూపర్ అమ్మ, సూపర్ పాట, అద్భుతం అమ్మ. ఇప్పుడు అద్భుతంగా పాడినావు నల్లగొండ జిల్లా పాట. దాంతోపాటు
తెలంగాణ జయ జయ హే తెలంగాణ రాసినటువంటి కవి అందశ్రీ గారు చాలా పాటలు రాసిండ్రు. ఇంకా నీ గొంతులో ఆయన అద్భుతమైన పాట ఏమన్నా పాడగలుగుతావా? ఒక్క పాట. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ వెతికిన గాని కంటికే కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోతాయేమైతడమ్మా, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోతాయేమైతడమ్మా. ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు. సూపర్ అమ్మా, సూపర్. చాలా అద్భుతమైన పాట నిజంగా కూడా. ఈ రోజుల్లో మానవత్వం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుర్రు. అవునన్నా. స్వార్థం పెరిగిపోయింది. ఆ స్వార్థానికి అనుకూలంగా మనుషులు మారుతున్నారు. అవును. వానికి పశిస్తే ఏమైద్దో, వస్తుందో రాదో రాదు. ఉండి కూడా ఏలేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది. ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి త్వరగా ఏలేని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా తోటి ప్రజలకు, తోటి వానికి సాయం చేసే గుణం ఉండాలనేది తను చెప్పినటువంటి ఒక అద్భుతమైన సాహిత్యం. నీ గొంతులో ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అమ్మ, చివరిగా ఒక ప్రశ్న. ఈనాటి కళాకారులు, నూతన కళాకారులు అనేక మంది ఇంకా పాటలను ఒక ఎంచుకొని వస్తున్న పరిస్థితి ఉంది. జానపదాలే కావచ్చు, ఒక సినిమాలో పాడాలని కావచ్చు. ఇప్పుడంతా యూట్యూబ్ ట్రెండ్ అంతా కూడా జానపదాలతో యూట్యూబ్ అంతా షేక్ అయిపోతుంది. అవునండి. అంతా మనకంతా తెలుసు. బతుకమ్మ పాటలు కానీ, బోనాల పాటలు కానీ, ప్రతి ఏ పాట తీసుకున్నా కూడా యూట్యూబ్ ఆ ట్రెండింగ్ మారిపోయింది. అంటే నూతనంగా వస్తున్న కళాకారులకు నువ్వు ఒక గాయనిగా ఏం చెప్పగలరు? నీ సలహా ఏంది, సూచన ఏంది? అంటే కొత్త కొత్త కళాకారులు వస్తారు కదన్న, నా దగ్గర పాటలు ఉన్నాయి అక్క, నేను వచ్చి అలా పాడుకుంటా, నేను తీసుకుంటానంటే. ఇప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే కొంచెం పాడించుకొని అది కొంచెం పట్టుకొని లిరిక్ మొత్తం వీళ్ళు రాసుకుంటున్నారు. లిరిక్ మొత్తం వీళ్ళు రాసుకొని వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇప్పుడు పాటనే నమ్ముకొని వాళ్ళు ఇంత దూరం వచ్చి మీకు ఫోన్లలో పాటలు వినిపించి ప్రతి ఒక్కటి చేసి వాళ్ళని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? అట్లా సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వెనకటి నుంచి సేకరించుకున్న పాటలు కొద్దిగా వాడంగానే మొత్తం ఎట్లా రాస్తారన్న అట్లా. ఇక ఫోక్ ఇండస్ట్రీ, ఇప్పుడు యూట్యూబ్, ఈ సొసైటీ, ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎవరి టాలెంట్ అయినా గుర్తించండి, వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఇచ్చి పాట తీసుకోండి, కాకపోతే మోసం చేయకండి. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా అన్న, అమాయకులు అన్న వాళ్ళు. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి విషయాలు. నిజంగా కూడా ఈ రోజుల్లో నువ్వు అన్నట్టు ఎవరైతే పాపం పాటలు పాడాలని వస్తే ఆ పాటలు తీసుకొని రాస్తుంటే అటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించవలసిందే. ఎందుకంటే టాలెంట్ నమ్ముకొని వచ్చినప్పుడు ఆ టాలెంట్ నువ్వు కాపీ కొట్టి నువ్వు గొప్ప టాలెంట్ అయితే అది నీకు ఎన్నడికి కూడా అది అసలు పనికిరాదు. దొంగ సొమ్ము దొంగలాగానే పోతుంది అన్న, కష్టపడ్డ సొమ్ము ఎన్ని రోజులైనా మన కోసం నిలుస్తుంది. ఏడంగా వచ్చింది ఆడంగానే పోతుంది అంటారు. ఇవాళ బాగుపడతాయేమో, తర్వాత వాళ్ళు ఎదుగుతారు, అప్పుడు మిమ్మల్ని చూస్తారు. అట్లుంటుంది. ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగా ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో వాళ్ళని మాత్రం ఎంకరేజ్మెంట్ చేసేటట్టు ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ ఆలోచించాలని అనుష చెప్తుంది. నేను కూడా నా తరపు నుంచి కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అమ్మా, చాలా మంచి విషయాలు చెప్పినావు, చాలా చక్కటి పాటలు పాడినావు, అనేకమైనటువంటి మంచి విషయాలు చెప్పినావు, అనేకమైనటువంటి మంచి పాటలు పాడినావు. ధన్యవాదాలు. నీ ఎదుగుదల ఖచ్చితంగా సినిమా అంటే జానపద గాయని నుంచి సినిమా నేపథ్య గాయనిగా ఎదగాలని కూడా మా నుంచి, మా డక్కన్ టీవీ ప్రేక్షకుల నుంచి కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు. అంతేకాదు, చూశారు కదా తెలంగాణలో మట్టి వాసన పరిమళిస్తూ
నల్లగొండ జిల్లా ఉద్యమాలకెళ్ళ నుంచి వచ్చి తన పాటను ప్రాణంగా ప్రేమిస్తూ పాట ఎంత దూరమైనా పాట కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా అంటూ అనుష వెళ్తుంది. జానపద గాయని నుంచి సినిమా నేపథ్య గాయని దాకా ఎదగాలని కూడా మనం అందరం కోరుకుందాం. ఆ విధంగా అనుషను సపోర్ట్ చేద్దామని కోరుకుంటూ మరొక వారం మరొక గాయనితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.